South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. రాజోలి మండలంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆందోళనకారులను అక్కడ చెదరగొట్టుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలంలో పెద్ద ధన్వాడ గ్రామంలో పచ్చని పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు బుధవారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల నాయకులు మద్దతు కూడా తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నిరసనకారులను ఎవరిని కూడా ఇథనాల్ కంపెనీ పరిసరాల్లోకి రానియకుండా అక్కడ గట్టి భద్రతనైతే కల్పించడం జరిగింది. ఇక్కడ ప్రజలకు మద్దతు తెలుపుతున్న పలువురు నాయకులను హౌస్ అరెస్టులు కూడా చేశారు. పరిస్థితి ఉగ్రరూపం దాల్చినట్లుగా కూడా మనం స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అక్కడ అంతా కూడా చాలా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అందరినీ చెదరగొడుతున్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ గుమికూడిన పరిస్థితి అయితే మనకి క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీని ఎలా కడతారు అనేదే వాళ్ళ ప్రధాన డిమాండ్ గా అయితే తెలుస్తోంది. రెండు బాక్సుల్లో కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. ఒక కంటైనర్ ని పైకి తోసేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వారిని చెదరగొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పెద్ద ధన్వాడ గ్రామంలో పచ్చని పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ మొదలైనప్పటి నుంచి ఇక్కడి ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, పచ్చని పంట పొలాలు నాశనమవుతాయని ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టద్దు అంటూ కూడా 4 నెలల క్రితం అలంపూర్ నియోజకవర్గంలోని 12 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి కూడా మనకి తెలిసిందే. అప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు రైతుల దగ్గరికెళ్లి ఫ్యాక్టరీ నిర్మాణం జరగనివ్వము అంటూ కూడా హామీ ఇచ్చి రిలే నిరాహార దీక్షను కూడా వాళ్ళు అప్పుడు విరమింప చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు అది కంపెనీ యాజమాన్యం అక్కడ పనులు చేపట్టడానికి పూనుకుంది. అవసరమైన సామగ్రిని అంతా తరలించి పనులు ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సిద్ధమైన నేపథ్యంలోనే అక్కడ గ్రామాలందరూ కూడా వ్యతిరేకించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ పరిస్థితి అంతా కూడా అల్లకల్లోలంగా ఉన్న విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ అంతమంది గ్రామాల ప్రజలందరూ కూడా దాదాపు 14 గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడ గుమిగూడిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ కంపెనీ యాజమాన్యం కూడా అక్కడ పనులు చేపట్టడానికే సిద్ధమైంది. అవసరమైన సామగ్రిని అంతా కూడా తరలించే పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న 12 గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్లి శాంతియుతంగా నిరసన తెలిపారు. కానీ పోలీసులు నిరసనకారులపై లాఠీలు జులిపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇథనాల్ కంపెనీ కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ కు నిప్పు పెట్టారు. పలు వాహనాలనైతే పూర్తిగా అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అక్కడికి పనిచేయడానికి వచ్చిన కూలీలను కూడా రైతులు తరిమి కొట్టిన పరిస్థితి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితి తమ కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ ప్రజలు ఇథనాల్ కంపెనీ వద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వారి డిమాండ్ కూడా అదే. శాంతియుతంగా చేసే నిరసనలకు అనుమతి ఇవ్వకపోవడంతోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని నిరసనకారులు అంటున్నారు. పోలీస్ అధికారులు గ్రామాల్లో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు కేసులు తమపై బనాయించి జైలుకు పంపించాలని చూస్తున్నారని కూడా పలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి పచ్చని పొలాలను నాశనం చేసే ఫ్యాక్టరీని రద్దు చేయించాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లేని పక్షంలో ఈ ఆందోళనలు నిరంతరం కొనసాగుతాయని కూడా రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.